వెల్కమ్ టు M1 న్యూస్. 29/7/2026 బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సరస్వతి విద్యా మందిరం మోహినీపుర సిద్దిపేటలో గురు పూజోత్సవం హార్ట్ఫుల్నెస్ సిద్దిపేట కేంద్రం గురూజీ నగేష్ అధ్యక్షతన గురువు ధ్యానంతో కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు సహజ ధ్యానం 7 గంటల నుండి 9 గంటల వరకు గురువు గారులకు సన్మానం కార్యక్రమం గురువుల సందేశాలు ముందుగా వృద్ధ దంపతులకు అలాగే శ్రీ సరస్వతి విద్యా మందిర్ ప్రధాన ఆచార్యులు నరేష్ ఆచార్యులకు స్వామి వివేకానంద యోగా సంస్థ వ్యవస్థాపకులు ప్రభుదాస్ పెద్ది మనోహర్ మొదలైన గురువులకు సన్మానం చేయడం జరిగింది. శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రధాన ఆచార్య ప్రసంగిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభం శ్రీ సరస్వతి విద్యా మందిరాలు మన దేశ సంస్కృతి ఆచార సాంప్రదాయాల పూర్వ వైభవం కోసం ఏ విధంగా కృషి చేశాయి, సిద్దిపేటలో విద్యాలయం అభివృద్ధికి ఎందరో సహకరించడం, విద్యా మందిరం ప్రతిరోజు వేదాలు భగవద్గీత దేశభక్తి దైవభక్తి క్రమశిక్షణ బోధించడం జరుగుతుందని తెలిపారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస మహర్షి పుట్టినరోజు భారతీయ పరమ గురు పరంపరకు ప్రతినిధిగా కృతజ్ఞతలు గురు పౌర్ణమిగా నిర్వహించి అజ్ఞానం అనే చీకటి తొలగించే గురువులను గుర్తుకు తెచ్చుకొని గురు పూజలు నిర్వహిస్తామని తెలిపారు. మన భారతీయులకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం మీ అందరికీ తెలిసిందే. అందరూ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ఏదో మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను, మీకంటే ఎక్కువ తెలిసి కాదు. సో మనందరికీ తెలుసు, భారతదేశంలో గురు శిష్య బంధం అనేది చాలా గొప్పది. అనేక బంధాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కడైతే ఒక వ్యక్తి 100% సక్సెస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడో అతనికి అత్యంత ఉపయోగకరమైన బంధం ఏదంటే గురు బంధం. గురువు లేనటువంటి విద్య సరైనటువంటి దారిలో ఉండదు. మనకు శ్రీకృష్ణుడు సక్సెస్ అయిందంటే కారణం సందీపని, అర్జునుడు సక్సెస్ అయిందంటే కారణం వాళ్ళ ద్రోణాచార్యుడు, శివాజీ సక్సెస్ అయినంటే కారణం సమర్థ రామదాస్. ఈ విధంగా ఒక వ్యక్తి సక్సెస్ అయిందంటే దానికి కారణం మెయిన్గా గురు. కాబట్టి ఈ గురు శిష్య సంబంధాన్ని విశ్వానికి దృఢంగా చూపించాలి మరియు మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో మన పూర్వీకులు ప్రారంభించినటువంటి ఈ గురు పౌర్ణిమ, దీన్ని మనం అందరం అందిపుచ్చుకొని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం నిజానికి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇన్ని రోజులు మేమేమనుకున్నామంటే ఆర్ఎస్ఎస్లో మేము ఎట్లా చేస్తాం, శిశు మందిర్లో చేస్తాం, మేమే చేస్తున్నామేమో అనుకున్నాం. బట్ బయట ఇన్ని ధార్మిక సంస్థలు ఈ గురు పౌర్ణిమని సెలబ్రేట్ చేస్తున్నాయి. ఇంత ఘనంగా ఈ వర్షంలో కూడా ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వడం చాలా ఆనందదాయకమైన విషయం. చాలాసార్లు నగేష్ సార్ వచ్చారు, ఇక్కడ క్లాస్ పెడతాం సార్, మెడిటేషన్ పెడతాం. అసలు నగేష్ సార్ యొక్క కాంట్రిబ్యూషన్ చూసిన తర్వాత అరే రామచంద్ర మిషన్ ఏదో ఉండలే కదా, ఊరుపల్లి ఊరవతలో ఉంటుంది ఏదో అని మాత్రమే తెలుసు. నేను రెస్పాండ్ అవ్వలే అసలు అంటే ఆయన డెడికేషన్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో మెనీ టైమ్స్ హీ కేమ్ టు మై ఆఫీస్, ఐఎమ్ నాట్ రెస్పాండెడ్. సో ఫైనల్గా ఒక లెటర్ ఇచ్చారు, సార్ చేసుకుంటాము. ఆయన ఉత్సాహం ఆయన యాక్టివిటీ చూసి సరే సార్ చేసుకోండి అని చెప్పాము. సో అంటే ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ కావాలి అంటే ఆ డెడికేటెడ్ కార్యకర్తలు ఉంటేనే ఆ ఆర్గనైజేషన్ అంత పెద్దగా సక్సెస్ అవుతుంది. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని హైదరాబాద్లో నిర్మించగలిగారంటే అంత పెద్ద ఆర్గనైజేషన్ వెనకాల కొన్ని లక్షల మంది త్యాగం చేసి ఉండొచ్చు. దానివల్లనే ఆర్గనైజేషన్ అంత పెద్దగా అవుతుంది. ఇకపోతే శిశు మందిర్లో ఎందుకు మేము చేస్తామంటే యాక్చువల్గా శిశు మందిర్ పుట్టిందే 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మన ఇండియాలో భారతీయ విలువలు పక్కదారి పట్టించేటువంటి విద్యాభ్యాసం ఆల్రెడీ వచ్చేసింది. మొఘలుల పరిపాలనలో ఉర్దూ మీడియం వచ్చేసి, బ్రిటిష్ పరిపాలనలో క్రిస్టియన్ స్కూల్స్ వచ్చేసి, బైబిల్ స్కూల్స్ వచ్చేసి, అట్లా దాడి జరిగిన సమయంలో బాల గంగాధర్ తిలక్ లాంటి పెద్ద మనుషులు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి పెద్ద మనుషులు భారతీయ విలువలతో కూడినటువంటి స్కూల్స్ పెట్టాలి అని పిలుపునిచ్చినప్పుడు అప్పుడు కొందరు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ బాల గంగాధర్ తిలక్ టీచరే, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా టీచర్. వీళ్ళంతా స్కూల్ స్టార్ట్ చేస్తే ఒక మనిషి ఒకటే స్కూల్ పెడతాడు, మహా అయితే 2 పెడతాడు. ఏదైనా ఒక సంస్థ ముందుకు రావాలి అన్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆల్రెడీ పనిలో ముందుంది, వీళ్ళని మనం ఇన్వాల్వ్ చేద్దామని అన్నప్పుడు అప్పుడు ఫస్ట్ స్కూలు గోరఖ్పూర్లో గీతా ప్రెస్లో ప్రారంభించబడింది. ఫస్ట్ స్కూల్ ఇట్లా బిల్డింగ్లో కాదు, రామాలయంలో పెట్టారు, గుడిలోనే. అందుకే స్టార్టింగ్లో ఉన్న చాలా స్కూల్స్ గుడిలోనే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికి మన మెదక్లో గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో శిశు మందిర్ ఉంటుంది ఇప్పటికీ. అట్లా స్టార్ట్ అయినటువంటి శిశు మందిరాలు దేశం అంతటా వ్యాపించాయి. నేను ఇదే స్కూల్లో పూర్వ విద్యార్థిని, నేను చదువుకున్నాను, ఈ గ్రౌండ్లో ఆడుకున్నాను, ఇదే హాల్లో ప్రార్థన చేశాము.
కొద్ది రోజుల తర్వాత ఎంత వైభవంగా పెరిగినటువంటి స్కూల్స్ తెలుగు మీడియం వాల్ డౌన్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. నేను అప్పుడు శ్రీ త్రివేణి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో యాజ్ అ వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నప్పుడు అడ్మిషన్స్ కోసం వచ్చాను సిద్దిపేటకి. అరే చిన్నప్పటి బడి చూద్దామని వస్తే ఇదంతా లాక్ అయిపోయింది, డోర్లన్నీ ధ్వంసం అయిపోయి తుమ్మ చెట్లు మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉండేది. సరే నేను దీన్ని రీఓపెన్ చేస్తానని చెప్పి కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా ఆల్రెడీ 3 వచ్చిరా బాబు, అందరూ వచ్చిర్రు, ఏదో డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళిపోతున్నారు, నువ్వు ఏదైనా చేస్తా అంటే నీ ఓన్గా చేయి, లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకనే పరిస్థితి ఉండే అప్పుడు. అంటే వాళ్ళు విసిగిపోయారు అప్పటికి. సో మొత్తాన్ని దీన్ని టేకప్ చేసి స్టార్ట్ చేస్తే మేమేమనుకున్నాం, శిశు మందిర్ బోర్డు పెట్టక 100 మంది వస్తారు అనుకున్నాం. తీరా బడి ఓపెన్ చేసే సమయానికి 5 అడ్మిషన్లు వచ్చాయి. సో మొత్తం తిరిగి మొత్తానికి అట్లా 5 నుంచి ఈరోజు 241 మంది విద్యార్థులతోని నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు రన్ అవుతుంది. సో ఒకటే అనుకున్నాం మనం, ఏంది శిశు మందిర్ ఇక్కడ సార్ వచ్చినప్పుడు కూడా అన్నిసార్లు నేను పెండింగ్లో పెట్టడానికి